ఉదంకుడు నాగలోకం ఎందుకు వెళ్ళాడు? ఒక గుర్రం చెవిలో ఊదగానే నాగలోకం ఎందుకు దగ్ధమైంది? గురువాక్యం కోసం, గురురుణం తీర్చేందుకు ఒక మహర్షి చేసిన ప్రయాణం నాగలోకాన్నే అగ్నిజ్వాలలతో దహనం చేసింది. బ్రహ్మతో సమానమైన మహర్షి పైలుడి ఆశ్రమంలో ఉదంకుడనే ముని పుంగవుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురుకులంలో ఉన్నంతకాలం గురుసేవ, పెద్దల సేవే అతని ధ్యేయం. గురు అనుగ్రహంతో అష్టసిద్ధులను కూడా సాధించాడు ఉదంకుడు. విద్య పూర్తయ్యాక, గురుదేవా, మీకు గురుదక్షిణగా ఏమి కావాలో చెప్పండి అని ప్రార్థించాడు ఉదంకుడు. అప్పుడు గురుపత్ని పౌష్య మహారాజు భార్య ధరించే మణిమయ కర్ణకుండలాలను తెచ్చిపెట్టమని కోరింది. గురుపత్నివాక్యాన్ని శిరసావహించి ఉదంకుడు ప్రయాణమయ్యాడు. కుండలాల కోసం ప్రయాణమై వెళ్తున్న ఉదంకుడికి తెల్లటి ఎద్దుపై వస్తున్న ఒక దేవతామూర్తి దర్శనమిచ్చింది. ఉదంకుడు నమస్కరించి తన కార్యాన్ని వివరించి సహాయం కోరాడు. ఈ ఎద్దు పేడను తిని నీ కార్యం సిద్ధిస్తుంది అని ఆ దేవత చెప్పింది. సంకోచం లేకుండా విశ్వాసంతో ఉదంకుడు ఆ మాటను అనుసరించాడు. పౌష్య మహారాజు భవనానికి చేరుకున్న ఉదంకుడు గురుదక్షిణ విషయాన్ని వివరించాడు. రాజు ఆనందంతో, ఆ కుండలాలు గురుపత్ని ధరించబోతున్నాయంటే నా జన్మ ధన్యమైంది అన్నాడు. అంతఃపురంలో మహారాణి కనిపించకపోవడంతో ఉదంకుడు తన అపవిత్రతను గ్రహించాడు. అప్పుడు రాజు అన్నాడు, నువ్వు పవిత్రుడవు కాని అపవిత్రుడైతే ఆమె దర్శనమివ్వదు. అప్పుడే ఉదంకుడికి గ్రహణమైంది. ఎద్దు పేడ తినడం వల్ల తాను అపవిత్రుడనయ్యానని. తూర్పు దిక్కుకు తిరిగి ఆచమనం చేసి మళ్లీ అంతఃపురంలోకి ప్రవేశించాడు. మహారాణి నమస్కరించి కుండలాలను ఇస్తూ ఇలా చెప్పింది, ఈ కుండలాల్ని అపహరించడానికి తక్షకుడనే సర్పరాజు ఎదురుచూస్తున్నాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఉదంకుడు మాటిచ్చి ప్రయాణం ప్రారంభించాడు. అంతలోనే రాజు ఆహ్వానం మేరకు ఉదంకుడు భోజనానికి కూర్చున్నాడు. భోజనంలో వెంట్రుక కనిపించగానే కోపంతో ఉదంకుడు శాపం పెట్టాడు. నువ్వు అంతుడవై పోదువుగాక. రాజు కూడా తిరిగి శపించాడు, నువ్వు సంతానం లేనివాడివై పోదువుగాక. ఉదంకుడు తిరుగు ప్రయాణంలో దారిలో ఒక సరస్సు దగ్గర కుండలాలను ఒడ్డున పెట్టి ఆచమనం చేస్తుండగా తక్షకుడు తన నిజ రూపంలో వచ్చి కుండలాలు అపహరించాడు. ఒక రంధ్రం గుండా నగలికం చేరుకున్నాడు. ఉదంకుడు వెంబడించాడు. అదే రంధ్రం గుండా నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఉదంకుడు నాగరాజులను స్తుతించాడు కాని ఎవరూ స్పందించలేదు. అక్కడ ఉదంకుడు నాగరాజులను స్తుతించాడు. కాని ఎవరూ స్పందించలేదు. అక్కడ ఉదంకుడు చూసింది సాధారణ దృశ్యం కాదు. తెలుపు ఓ నలుపు దారాలతో వస్త్రం నేస్తున్న ఇద్దరు స్త్రీలు, 12 గల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకులు, ఎత్తైన గుర్రంపై ఒక దివ్య పురుషుడు. వేదమంత్రాలతో దేవతలను స్తుతించాడు. అప్పుడు దేవత ప్రత్యక్షమై ఈ గుర్రం చెవిలో ఊదు అన్నాడు. ఉదంకుడు ఊదగానే నాగలోకం అగ్నిజ్వాలలతో మండింది. ప్రళయాగ్ని లాగా భూమి కంపించింది. సర్పరాజులు భయంతో వణికిపోయారు. నాగరాజులంతా తక్షకుణ్ణి ఒత్తిడి చేశారు. చివరకు తక్షకుడు కుండలాలు తిరిగి ఇచ్చాడు. గురువాక్యం నిలబెట్టబడింది. ధర్మం గెలిచింది. గురువద్దకు చేరుకున్న ఉదంకుడు అంతా వివరించాడు. అప్పుడు పైల మహర్షి అన్నాడు, నువ్వు చూసిన ఎద్దుపై ఉన్నవాడు ఇంద్రుడు. ఎద్దు పేడ అమృతం. ఆ స్త్రీలు దాత ఓ విధాతలు. ఆ చక్రం 12 నెలలు. ఆ యువకులు 6 ఋతువులు. ఆ గుర్రం వరుణుడిది. అమృతం సేవించినందువల్లే నువ్వు కార్యసిద్ధిని పొందావు. గురువాక్యం నిలబెట్టబడింది. గురురుణం తీర్చబడింది. కాని తక్షకుడి పాపానికి ఫలితం ఏమైంది? ఉదంకుడి కోపం మరింత భయంకరమైన పరిణామానికి దారితీసిందా?
ఈ ఉత్కంఠభరిత కథ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.